వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ అరటికాయ కూర. ఈ కర్రీ కోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. తాలింపు కోసం ఆవాలు ఒక పావు స్పూను, ఒక పావు స్పూను జీలకర్ర. అవి చిటపట్లాడాలండి. చిటపట్లాడాక 3 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకున్నాను. దీంట్లోకి కాస్త పసుపు అండ్ కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని ఒక్కసారి తాలింపు వేగనిస్తాను. ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఈ తాలింపు కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి కరివేపాకు అండ్ 2 పచ్చిమిర్చి చీలికలండి, అవి కూడా చీలికల్లాగా చేసుకొని వేసేసుకున్నాను. ఇవి కొంచెం వేగాలి. వేగాక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా తరిగి వేసుకుంటున్నాను దీంట్లోకి. చూసారు కదా, ఇందులో ఉల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మీరు ఎంత అరటికాయ అయితే తీసుకుంటున్నారో అంత ఉల్లిపాయ వేసుకోవాలండి, అదే కొలత. ఇక్కడ నేను ఉల్లిపాయ వేగటం వరకు ఉప్పు వేసుకుంటున్నాను. ఒక పావు టేబుల్ స్పూన్ కొలతండి, అది చిన్న స్పూను, నేను మీకు చూపించింది పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఒక్కసారి మిక్స్ చేసేసుకొని దీన్ని మూత పెట్టి కాసేపు ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మీన్వైల్ నేను అరటికాయ ముక్కల్ని కట్ చేసుకొని ఇట్లా నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకొని పెట్టుకున్నాను. చూసారు కదా, ఆ మాత్రం ముక్కలు కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక అరటికాయ తీసుకున్నాను. ఒక అరటికాయకి 2 ఉల్లిపాయలు సరిపోతాయి. ఒక్కసారి ఉల్లిపాయ చెక్ చేద్దామండి. ఉల్లిపాయ కుక్ అయిపోయింది. దీన్ని ఒక్కసారి కలిపేసుకొని దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకుంటున్నాను. అరటికాయ ముక్కల్ని నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి వేసుకున్నారంటే నల్లబడవండి. చూసారు కదా, నేను మొత్తం వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టుకుని అరటికాయ కుక్ అయ్యేంత వరకు ఉంచుకుంటాను. అరటికాయ కుక్ అయిన తర్వాతే నీళ్లు వేసుకోవాలి. ఇది కూడా బంగాళదుంపలాగే తొందరగా కుక్ అయిపోతుందండి అరటికాయ కూడా. చూసారు కదా, చక్కగా ఉల్లిపాయలు అరటికాయ ముక్కలు కలిసిపోయేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మీకు అరటికాయ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. చూసారు కదండి, అరటికాయ కుక్ అయిపోయింది. దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని దీంట్లోకి నేను కారం యాడ్ చేసుకుంటాను. ఇలా కుక్ అయితే సరిపోతుంది. అదిగోండి, చూసారు కదా, అరటికాయ ముక్కలు ఫస్ట్ తెల్లగా ఉంటాయి, మనం కుక్ అయిన తర్వాత ట్రాన్స్పరెంట్గా అవుతాయి. ఇక్కడ నేను ఒక 1/2 స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు తక్కువే ఉంది కదా అరటికాయ. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నాకు ఇక్కడ 1/2 స్పూన్ సరిపోతుంది. ఇది ఒక్కసారి మిక్స్ చేసేసుకొని దీంట్లోకి వాటర్ వేస్తున్నాను. వాటర్ యాడ్ చేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేశారంటే మీకు కూర రెడీ అయిపోతుంది. అంతే అండి, సింపుల్గా చేసుకునే అరటికాయ ఉల్లిపాయ కూర రెడీ అయిపోయినట్టే. ఇలా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఉప్పు కారం సరిపోకపోతే ఏమన్నా అడ్జస్ట్మెంట్లు ఉంటే చేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్ పెట్టుకుని ఒక 5 నిమిషాలు కుక్ అవ్వనిస్తే సరిపోతుంది. ఇలా దగ్గర పడిపోతుంది, థిక్గా అవుతుందండి, థిక్నెస్ వస్తుంది. అరటికాయ కూడా ఒకలాంటి దుంపలాగే ఉంటుందండి. అది ఉడికిన తర్వాత అట్లా దుంప టెక్స్చర్ ఇస్తుంది కాబట్టి మీకు కొంచెం దగ్గరకు వస్తుంది. దీంట్లోకి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవటమే. సింపుల్ అండ్ ఈజీగా చేసుకోగలిగే అరటికాయ ఉల్లిపాయ కూర రెడీ అయిపోయినట్టే. కొత్తిమీర వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి, ఆ ఫ్లేవర్ దిగితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కూడా దీనిలో లాస్ట్లో కొంచెం ఎక్కువే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, చక్కగా ఉడికిపోయాయి ముక్కలు కూడా. టేస్టీ అండ్ ఎమ్మీ
అరటికాయ ఉల్లిపాయ కూర రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేస్తే నా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టడం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. నాకు మీ సపోర్ట్ చాలా అవసరం అండి.